అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనము మార్చ్ 2025 పవర్ బిఐ అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో, మనము టాపిక్‌లోకి వెళదాము. ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఇది మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అప్డేట్స్ అఫీషియల్ వెబ్‌సైట్. ఇందులో పవర్ బిఐ మార్చ్ 2025 ఫీచర్ సమ్మరీ. మీరు గనక పవర్ బిఐ అప్డేట్స్ డైరెక్ట్‌గా మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లో చూడాలనుకుంటే యూఆర్ఎల్‌లోకి వెళ్ళండి. యూఆర్ఎల్‌ని మేము డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాము. దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ ఈ అప్డేట్స్ ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు గనక గమనించినట్లయితే ఈ అప్డేట్ యొక్క లేటెస్ట్ పవర్ బిఐ వెర్షన్ నంబర్ ఇది. ఏ రోజు పబ్లిష్ చేశారు? డేట్ ఆఫ్ పబ్లిష్డ్ 30/3/2025. అదేవిధంగా ఇందులో ఉన్న ఈ అప్డేట్‌లో ఉన్న హైలైట్స్ ఏంటి? కంటెంట్స్, డెస్క్‌టాప్ స్టార్టర్ పెర్ఫార్మెన్స్, అప్‌గ్రేడ్ పవర్ బిఐ డెస్క్‌టాప్, కోపైలట్, రిపోర్టింగ్, మోడలింగ్, డేటా కనెక్టివిటీ అలా రకరకాల అప్డేట్స్ ఉన్నాయి. ఇందులో గనక మనం వచ్చినట్లయితే ఫస్ట్ డెస్క్‌టాప్ స్టార్టప్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్. ఇందులో గనక ఇక్కడ మీరు గమనించినట్లయితే కొత్త పవర్ బిఐ డెస్క్‌టాప్ అనేది ఓపెన్ చేసిన వెంటనే 4 సెకండ్స్‌లో ఓపెన్ అవుతుంది. ఓల్డ్ వెర్షన్ వచ్చేసి 8 సెకండ్స్. కాబట్టి అందరూ లేటెస్ట్ వెర్షన్ డెస్క్‌టాప్‌కి అప్‌గ్రేడ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనం ఇక్కడికి వెళ్ళినట్టు కోపైలట్‌లో కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి వచ్చినాయి. ఆ ఇంప్రూవ్‌మెంట్స్ ఏంటి? కోపైలట్‌లో మనం ఏదైనా పవర్ బిఐ రిపోర్ట్ షేర్ చేసేటప్పుడు టీమ్స్‌లో అది ఆటోమేటిక్‌గా ఇక్కడ వెళ్తుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే యూజర్స్ అనేది డైరెక్ట్‌గా నేచురల్ లాంగ్వేజ్‌లో క్వెషన్స్ అడిగి ఆ రిపోర్ట్‌ని గురించి తెలుసుకోవచ్చు. సో, అదేవిధంగా డాక్స్ క్వరీ వ్యూ గురించి ఇంకా రకరకాల అప్డేట్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఇక్కడికొచ్చినట్లయితే రిపోర్ట్‌లో పవర్ బిఐ రిపోర్ట్ పవర్ పీపీటీలో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాము, ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఇది ఎలా ప్రెజెంట్ చేస్తామనేసి ఇక్కడ ఉన్నది. అదేవిధంగా మనం ఇక్కడికి వచ్చినట్లయితే విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్స్‌లో మనకి ఈ మంత్ ఏదైతే రిఫరెన్సింగ్ కాలమ్ హైలైట్ ఫర్ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నవో అవి కొత్తగా అప్డేట్ వచ్చింది. ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. సో, మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళదాం. ఇప్పుడు మనం పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో ఉన్నాము. సో, విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్ చార్ట్ అనేది తీసుకుంటాను. మ్యాట్రిక్స్ చార్ట్ తీసుకొని నాకు ఇక్కడ ఒక శాంపిల్ డేటా ఉంది. బైక్ డేటా, ఒక డేట్ మాస్టర్, క్యాలెండర్ టేబుల్, కొన్ని మెజర్స్ ఉన్నవి. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ చార్ట్ తీసుకున్నాను కాబట్టి రోస్‌లో మంత్ నేమ్ యాడ్ చేశాను. దాని తర్వాత నాకు వాల్యూస్‌లో సేల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేస్తే ఇక్కడ మనకి మంత్ వైజ్ సేల్స్ అనేవి వచ్చినవి. సో, అదే విధంగా నాకు మంత్ వైజ్ సేల్స్ కావాలి. ప్లస్ నేను బిజినెస్ సెగ్మెంట్ వైజ్ చూడాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ సో, బిజినెస్ సెగ్మెంట్ వైజ్ చూడాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మన బిజినెస్ సెగ్మెంట్ కాలమ్ ఈ కాలమ్స్ లో డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్ గా మనకి మంత్ వైజ్ బిజినెస్ సెగ్మెంట్ వైజ్ సేల్స్ అనేవి మనకి వచ్చేసినాయి. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ సమ్ క్యాలిక్యులేట్ చేయాలను. దానికి మనం ఏం చేయాలి? ఇక్కడ 3 డాట్స్ లో క్లిక్ చేయండి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో న్యూ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్ మీద ఆన్ హోవర్ చేసిన తర్వాత ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ సమ్ సెలెక్ట్ చేసుకున్నాను. రన్నింగ్ సమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫీల్డ్ అనేది చూపిస్తుంది. ఆ ఫీల్డ్ లో మనము సేల్స్ సెలెక్ట్ చేసుకోండి. సేల్స్ మనం సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆటోమేటిక్ గా ఆ సేల్స్ సెల్ అనేది డాటెడ్ లైన్ తోటి హైలైట్ అయింది. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే డాటెడ్ లైన్ తోటి హైలైట్ అయింది. సో, డాటెడ్ లైన్ తోటి హైలైట్ అయింది. అదే విధంగా రన్నింగ్ సమ్ అనే మెజర్ థిక్ లైన్ తోటి ఇక్కడ హైలైట్ అయింది. ఇది సేమ్ ఫంక్షనాలిటీ మనకి ఎక్సెల్ లో ఉండేది. సేమ్ అదే ఫంక్షనాలిటీని మైక్రోసాఫ్ట్ వాళ్ళు పవర్ బిఐ లో రెప్లికేట్ చేశారు ఈ మంత్ అప్డేట్స్ లో. సపోజ్ మీకు ఈ ఫంక్షనాలిటీ కనుక అవసరం లేదనే ఇక్కడ మనకు ఒక బటన్ ఉంది, షో మ్యాట్రిక్స్ హైలైట్స్. దీని మీద క్లిక్ చేస్తే ఇది డిజేబుల్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మీకు హైలైటింగ్ ఏం కనపడలేదు. మీకు గనక ఆప్షన్ కావాలనుకుంటే ఈ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వచ్చింది. సో, ఈ విధంగా మనం ఏదైతే రన్నింగ్ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్స్ చేస్తున్నామో ఆ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్స్‌లో మనం ఈ బటన్ యూజ్ చేసుకొని ఈ విధంగా మనకి ఎక్కడ ఏ మెజర్ యూజ్ చేసుకొని చేస్తున్నాం, ఏ కాలమ్ యూజ్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో అది హైలైట్ అవుతుంది. ఇది మనకి రియల్ టైమ్‌లో ఎంతగానో హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, క్లిక్ ఆన్ ఓకే. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్‌గా రన్నింగ్ సమ్ అనేది క్యాలిక్యులేట్ మనకు చేసింది. సో, ఇది మెయిన్ పాయింట్ ఈ మంత్ అప్డేట్స్ లో. సో, నెక్స్ట్ మనం వేరే టాపిక్ లోకి వెళదాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను న్యూ కార్డ్ గురించి ఈ మంత్ లో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ మనకి మీరు గనక ఇక్కడ విజువల్స్ లో చూసినట్లయితే ఇక్కడ ఈ చార్ట్స్ లో 2 కార్డ్స్ ఉన్నాయి. ఓల్డ్ కార్డు, న్యూ కార్డు. సో, న్యూ కార్డ్ తీసుకోండి. ఏదైతే 1, 2, 3 కార్డ్ మీద థండర్ సింబల్ ఉందో ఇది న్యూ కార్డ్ అనమాట. సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కార్డ్ అనేది వచ్చేసింది. సో, ఇప్పుడు ఈ కార్డ్‌లో నేనేం చేస్తానంటే డేటాలో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ తీసుకున్నాను. సో, సేల్స్ వచ్చేసి 141.83 మిలియన్. సో, సేల్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి కేటగిరీస్ అనే ఆప్షన్ ఉంది. కేటగిరీస్ అనే ఆప్షన్స్‌లో ఏం చేస్తానంటే బిజినెస్ డే సెగ్మెంట్ అనే
కాలమ్‌ని ఇక్కడ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేస్తున్నాను విడ్త్‌ని. ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది. అందుకే ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది. క్లిక్ చేస్తే చూడండి కాంపోనెంట్స్. మనకి 4 ఒకేసారి కనపడాలంటే ఇక్కడ ఫార్మాట్ సెట్టింగ్స్‌లోకెళ్ళేసి ఇక్కడ స్మాల్ మల్టిపుల్స్ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మాక్సిమం స్మాల్ మల్టిపుల్ షోస్. బై డిఫాల్ట్ ఇది ఓన్లీ 3 చూపిస్తుంది. 3 చూపిస్తుంది. కాబట్టి నాకు ఇంకొక ఆప్షన్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాను, ఇంక్రీజ్ చేశాను. ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకిక్కడ యాక్సెసరీస్, బైక్స్, క్లోతింగ్, కాంపోనెంట్స్ అనేవి వచ్చినవి. ఇక్కడ మీరు గమనించినట్టయితే స్మాల్ మల్టిపుల్స్‌లో మనకి రకరకాల ఆప్షన్స్ ఉన్నవి. నెక్స్ట్ ఈ స్మాల్ మల్టిపుల్స్ హెడర్‌లోకెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడర్‌లోకెళ్ళేసి ఇక్కడ ఏం చేద్దాం మనము, ఇక్కడ వచ్చేసి మనకి హారిజాంటల్. ఓరియంటేషన్ ప్రస్తుతానికి ఇది ఎలా ఉంది, హారిజాంటల్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని రొటేట్ ఆల్ టెక్స్ట్ బై 90 డిగ్రీస్, ఆటోమేటిక్‌గా 90 డిగ్రీస్‌కి. ఫర్ నౌ మనం దాన్ని హారిజాంటల్‌గానే ఉంచుదాం. నెక్స్ట్ స్మాల్ మల్టిపుల్స్‌లోకెళ్ళేసి ఇక్కడ మనకి స్టైల్‌లో టేబుల్ అనే ఆప్షన్ ఉంది. టేబుల్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే షేప్‌ని రౌండెడ్ కార్నర్స్ యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 చేస్తే చూసారా మీరు, ఇక్కడ ఇది ఆటోమేటిక్‌గా మనకి రౌండెడ్ కార్నర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ రిఫరెన్స్ లేబుల్స్‌లోకి ఎళ్ళండి. ఓకే. రిఫరెన్స్ లేబుల్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సేల్స్ ఉంది. ఇక్కడ నేను ఒక రిఫరెన్స్ లేబుల్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఏం యాడ్ చేయాలనుకుంటున్నాను, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ సేల్స్. నేను ఆల్రెడీ ఈ మెజర్ ముందుగానే క్రియేట్ చేసి పెట్టాను. కాబట్టి ఈ మెజర్ ఇక్కడ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇదేంది మనకి ఇక్కడ దీని మెయిన్ వాల్యూ కింద చూపిస్తుంది. ఇది నాకు రైట్ సైడ్ కావాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆప్షన్ అనే ఒక ఉంది, ఆప్షన్స్ అని. ఇక్కడ పొజిషన్ అంటే దీని యొక్క రిఫరెన్స్ లేబుల్ యొక్క పొజిషన్ బిలో కాల్ అవుట్, రైట్ సైడ్ కాల్ అవుట్. ఫర్ నా రిక్వైర్మెంట్ ఏంది రైట్ సైడ్ ఆఫ్ ద కాల్ అవుట్. ఇది కాల్ అవుట్ వాల్యూ. దాని మీద క్లిక్ చేశాను అంటే ఆటోమేటిక్‌గా వాల్యూ అనేది ఇక్కడికి వచ్చేసింది. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ సేల్స్. అదే విధంగా నేను ఇప్పుడు ఏం చేస్తాను, నాకు ఆల్రెడీ నేను ఇయర్ గ్రోత్ క్యాలిక్యులేట్ చేసి పెట్టాను కాబట్టి ఆ మెజర్ కూడా ఇక్కడ డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేస్తే ఇప్పుడు సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ సేల్స్, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 2 ఇక్కడ ఉన్నవి. ఇప్పుడు ఇక్కడ 2 ఉన్నవి కాబట్టి ఇక్కడ సపోజ్ ఇది సంథింగ్ డిఫరెంట్ కలర్ ఉంది. దాన్ని బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేద్దాం. బ్యాక్‌గ్రౌండ్ కలర్ కోసం మనం ఏం చేయాలి, ఇక్కడ మనము ఆల్ సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ కిందకెళ్ళినట్లయితే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ అనేది ఒకటి ఉంది. ఈ బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నా. మన వాల్యూస్ డిసపియర్ అయిపోయినాయి. వాల్యూస్ వైట్ సెలెక్ట్ చేద్దాం. వాల్యూ వైట్. టైటిల్ అంటే దీనికంటే ముందే ఉంది. టైటిల్ కూడా మనం వైట్ సెలెక్ట్ చేసుకున్నాం. టైటిల్ కూడా వైట్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కాల్ అవుట్ వాల్యూ సైజ్ తగ్గిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 30. 30 ఇప్పుడు క్లీన్‌గా ఉంది. కాల్ అవుట్ వాల్యూ 30 చేసాం. అదే విధంగా ఇప్పుడు మనం స్మాల్ మల్టిపుల్ హెడర్స్‌లోకి వెళ్దాం. ఈ స్మాల్ మల్టిపుల్ హెడర్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి డిఫరెంట్‌గా మనం దీనికి యాక్సెసరీస్ కావాలంటే మీరు యాక్సెసరీస్‌కి చేంజ్ చేసుకోవచ్చు. బైక్స్‌కి కావాలంటే బైక్స్‌కి చేంజ్ చేసుకోవచ్చు. నేను ఫర్ నౌ ఆల్‌కి అన్నిటికి సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకొని ఇది పొజిషన్ లెఫ్ట్. లేదు పొజిషన్ నాకు లెఫ్ట్ అవసరం లేదు, రైట్ సైడ్ కావాలనుకోండి రైట్ క్లిక్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా అవి మనకి రైట్ సైడ్ వచ్చేసినాయి. లేదు నాకు రైట్ సైడ్ అవసరం లేదు, టాప్‌లో కావాలనుకుంటే మీరు టాప్‌లో పెట్టి. నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ పెడతాను. లెఫ్ట్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఓరియంటేషన్ ఉంది కదా, హారిజాంటల్ ఉంది కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు హారిజాంటల్ అవసరం లేదు, రొటేట్ ఆల్ టెక్స్ట్ బై 90 డిగ్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ 90 డిగ్రీస్ పెట్టేసి దీన్ని కొంచెం డ్రాగ్ చేస్తాను. చూస్తే ఇక్కడ కనుక మనకి 90 డిగ్రీస్‌లో ఇది వచ్చేసింది. ఇప్పుడు దీనికి కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ అనేది యాడ్ చేద్దాం. ఎలాగా బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చి ప్రస్తుతానికి వైట్ ఉంది. ఓకే. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో దీనికి తగ్గట్టు కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ కండిషనల్ ఫార్మాటింగ్ ముందుగానే రాశాను. పర్సెంటేజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.5 అయితే రెడ్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 అయితే స్కై బ్లూ, ఆర్ ఎల్స్ అబోవ్ 70 గ్రీన్. అంటే మనకి 42.20 ఉంది, ఇది మనకి రెడ్ రావాలి. 50.48, 52.49 అవి 2 బ్లూ రావాలి. అబోవ్ 70 ఉంది కాబట్టి ఇది మనకి గ్రీన్ రావాలి. కాబట్టి ఇక్కడ మీరేం చేస్తారంటే ఈ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫార్మాట్ స్టైల్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి, గ్రేడియంట్, రూల్స్, ఫీల్డ్ వాల్యూ. ఫీల్డ్ వాల్యూ సెలెక్ట్ చేసుకుని ఫీల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడుగుతుంది వాట్ ఫీల్డ్ షుడ్ వి బేస్డ్ దిస్ ఆన్. అప్పుడు మనకి ఈ ఆల్ డేటా మీద క్లిక్ చేసి కీ మెజర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే మనకి ఇయర్
ఇయర్ కండిషనల్ ఫార్మాట్ మెజర్ ఉందో ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మీరు ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు గనుక మీరు గమనించినట్లయితే ఆటోమేటిక్‌గా ఇది పర్సెంటేజ్ బేస్ చేసుకొని ఇది మారిపోయింది. సో, అదే విధంగా ఇప్పుడు మనం ఇంకొకటి చేద్దాం. ఇంకొకటి ఏం చేద్దాం అంటే ఇక్కడ ఈ పర్సెంటేజ్‌ని కూడా మనం పర్సెంటేజ్‌కి కూడా కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేద్దాం. అదెలాగో చూద్దాం. సో, అదెలాగంటే ఈ రిఫరెన్స్ లేబుల్‌లోకెళ్ళేసి క్లిక్ చేయండి. రిఫరెన్స్ లేబుల్‌లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేల్స్ సెలెక్ట్ చేసుకోండి. సేల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మనకి 2 మనం లేబుల్స్ యాడ్ చేసాం. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ సేల్స్, ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. సో, ఇక్కడ ఈ సెలెక్టెడ్ లేబుల్‌లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి సేమ్ ఎఫెక్ట్స్ బటన్ కండిషనల్ ఫార్మాటింగ్‌లోకి మీరెళ్ళాలంటే ఈ ఎఫెక్ట్స్ బటన్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్స్ బటన్ సెలెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ అదే ప్రొసీజర్. ఇది క్లిక్ చేసి ఇక్కడ ఫీల్డ్ వాల్యూ సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ వాల్యూలోకెళ్ళేసి ఇక్కడ ఆల్ డేటాలో కీ మెజర్స్‌లో ఇయర్ ఓవర్ ఇయర్ కండిషనల్ ఫార్మాటింగ్ మెజర్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. ఓకే చేస్తే ఇప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా ఇది గ్రీన్ కలర్, ఈ 2 స్కై బ్లూ కలర్, ఇది రెడ్ కలర్‌లో వచ్చింది. సో, ఫర్ విజిబిలిటీ పర్పస్ నేను బోల్డ్ చేస్తాను. సో, ఇది బోల్డ్ చేశాం. సో, ఈ విధంగా మనం న్యూ కార్డ్‌లో ఇది మనకి ఈ రొటేషన్ అనేది కొత్తగా ఇచ్చాడు. ఇక్కడ ఈ విధంగా కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి రియల్ టైమ్ సినారియోస్‌లో విజిబిలిటీగా ఉంటది. క్లయింట్స్‌కి కూడా చూపిస్తే వాళ్ళు బాగా దీన్ని లైక్ చేస్తారు. సో, ఇదొకటి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ మంత్‌లో వాళ్ళు చేసింది. సో, మనం ఇంకొక అప్డేట్‌లోకి వెళదాము. ఈ మంత్‌లో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏందంటే, మనకి విజువల్స్‌లో మనం ఏదైతే రిఫరెన్స్ లైన్స్ వాడతామో, ఆ రిఫరెన్స్ లైన్స్‌కి షేడింగ్ అనే ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. ఇప్పుడు అది మనం ఎలా చేయొచ్చో చూద్దాం. సో, నేను ఫర్ ఎగ్జాంపుల్ స్కాటర్ చార్ట్ తీసుకున్నాను. సో, స్కాటర్ చార్ట్ తీసుకొని ఇక్కడ స్కాటర్ చార్ట్‌లో ఏం చేశాను, సో, ఎక్స్ యాక్సిస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్, వై యాక్సిస్‌లో ప్రాఫిట్. సో, ఎక్స్ యాక్సిస్‌లో సేల్స్, వై యాక్సిస్‌లో ప్రాఫిట్. సో, వాల్యూస్‌లో వచ్చేసి కేటగరీ. సో, ఇక్కడ లెజెండ్‌లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ సెగ్మెంట్. సో, సైజ్ వచ్చేసి ఆర్డర్ క్వాంటిటీ తీసుకుంటాను. సైజ్ వచ్చేసి ఆర్డర్ క్వాంటిటీ తీసుకున్నాం. సో, ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్‌లో సేల్స్, వై యాక్సిస్‌లో ప్రాఫిట్, వాల్యూస్‌లో కేటగరీ అండ్ లెజెండ్‌లో బిజినెస్ సెగ్మెంట్, సైజ్‌లో ఆర్డర్ క్వాంటిటీ. సో, ఇప్పుడు ఇక్కడ నేను సపోజ్ యావరేజ్ రిఫరెన్స్ లైన్ యాడ్ చేయాలి. దానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫార్మాట్ యువర్ విజువల్ పక్కన ఫోర్కాస్ట్ సింబల్ ఉంటుంది. సో, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రకరకాల లైన్స్ యాడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను యావరేజ్ లైన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ యావరేజ్ లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లై సెట్టింగ్స్‌లో యాడ్ లైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్‌గా సేల్స్ సెలెక్ట్ అయ్యింది. సో, సేల్స్‌కి ఇది యావరేజ్ లైన్. సో, లేదు నాకు సేల్స్ కాదు ప్రాఫిట్ కావాలనుకుంటే మీరు ఇక్కడ ప్రాఫిట్ చేంజ్ చేసుకోవచ్చు. సో, నేను నా రిక్వైర్మెంట్ సేల్స్ కాబట్టి సేల్స్ సెలెక్ట్ చేసుకొని సో, ఇక్కడ లైన్ ఆప్షన్స్‌లో బ్లూ కలర్ లైన్ ఉంది. ఆటోమేటిక్‌గా బ్లూ కలర్ చూపిస్తుంది. సో, దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ఆరెంజ్ కలర్ చేంజ్ చేశాను. లైట్ ఆరెంజ్ కలర్ చేంజ్ చేసి లైన్‌ని దాని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ఈ మంత్ అప్డేట్స్‌లో కొత్తగా ఇచ్చాడు. ఈ షేడ్ ఏరియాని జస్ట్ టర్న్ ఆన్ చేయండి. టర్న్ ఆన్ చేసినట్టయితే ఈ షేడ్ అనేది మనకి మినిమమ్ లైన్. సో, ఈ లైన్ ఏదైతే ఉందో సో, నేను ఇది డార్క్ తీసుకుంటాను. సో, డార్క్ లైన్. సో, ఇక్కడ మనకి ఈ షేడ్ అనేది ఆన్ అయింది. సో, షేడ్ అనేది పొజిషన్ ఎక్కడ? ఫ్రంటా? బిహైండా? సో, బిహైండ్ సెలెక్ట్ చేసుకుంటే ఈ బబుల్స్ ఎనకాలకెళ్ళిపోతుంది షేడింగ్. ఫ్రంట్ సెలెక్ట్ చేసుకుంటే బబుల్స్ మీదకొస్తుంది. సో, మనం బిహైండ్ సెలెక్ట్ చేసుకుందాం. బిహైండ్ సెలెక్ట్ చేసుకొని సో, ఇది యావరేజ్ లైన్ కాబట్టి ఏం చేద్దాము? సో, డేటా లేబుల్ టర్న్ ఆన్ చేద్దాం. డేటా లేబుల్ టర్న్ ఆన్ చేసేసి ఇక్కడ మీకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నాకు ఈ లైన్ లేబుల్ నేమ్ కూడా కావాలి కాబట్టి ఈ స్టైల్‌లోకొచ్చేసి ఇక్కడ బోత్ సెలెక్ట్ చేసుకోండి. నేము, డేటా వాల్యూ కాకుండా బోత్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఆటోమేటిక్‌గా యావరేజ్ లైన్ అనేది వచ్చింది. సో, కాపోతే ఇక్కడ మనకి లైన్ 1 అనేసి ఉంది కాబట్టి ఇక్కడ మనం దీన్ని రీనేమ్ చేయొచ్చు. యావరేజ్ సేల్స్. యావరేజ్ సేల్స్ మనం ఇక్కడ ఆ ఫాంట్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ చేశాను. సో, యావరేజ్ సేల్స్. సో, అదే విధంగా నాకిక్కడ మాక్సిమం సేల్స్ కూడా షేడింగ్ కావాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం చేద్దాము? ఈ యావరేజ్ లైన్ తీసేసి మాక్సిమం లైన్‌లోకెళ్ళేసి ఇక్కడ క్లిక్ చేయండి మాక్సిమం లైన్. సో, మాక్సిమం సేల్స్. సో, ఎడిట్ చేద్దాం దీన్ని. మాక్సిమం సేల్స్. మాక్సిమం సేల్స్ తీసుకొని సో, ఇక్కడ సేమ్ బ్లూ కలర్ ఉంది. ఇక్కడ షేడ్ ఏరియాని టర్న్ ఆన్ చేద్దాం. టర్న్ ఆన్ చేసి ఇదేంటి ఆటోమేటిక్‌గా బిహైండ్ ఎళ్ళిపోయింది. సో, నాకెక్కడ కావాలి? బిఫోర్ కాదు ఆఫ్టర్ కావాలి. మాక్సిమం లైన్ ఇక్కడుంది కాబట్టి ఈ లైన్ నుంచి రైట్ సైడ్‌కి కావాలి. సో, ఇక్కడ షేడ్ ఏరియాలో మనకు ఆప్షన్స్ ఉన్నాయి. పొజిషన్ బిఫోరా? ఆఫ్టర్ అని. సో, నా రిక్వైర్మెంట్ ఏంటి? ఆఫ్టర్ కాబట్టి ఆఫ్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఆటోమేటిక్‌గా మాక్సిమం లైన్ తరువాత రైట్ సైడ్ వచ్చేసింది. సో, రైట్ సైడ్ వచ్చేసింది. దాని తర్వాత ఈ షేడ్ ఏరియా అనేది బబుల్ కిందకెళ్ళాలి కాబట్టి ఈ పొజిషన్‌లో నేను బిహైండ్ సెలెక్ట్ చేసుకున్నాను. బిహైండ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్‌గా సేమ్ ఇక్కడ కూడా మనం డేటా లేబుల్ టర్న్ ఆన్ చేసుకొని ఇక్కడ స్టైల్‌లో బోత్ సెలెక్ట్ చేసుకుందాం. బోత్ సెలెక్ట్ చేసుకొని సమ్ అదర్ డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఇది ఏదైతే షేడింగ్ ఉందో ఇది యావరేజ్ సేల్స్. ఈ షేడింగ్ ఏదైతే ఉందో ఓకే. ఈ షేడింగ్‌కి నేను కలర్ చేంజ్ చేస్తాను. మాక్సిమం సేల్స్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ తీసుకుందాం.
సో ఇది గ్రీన్ కలర్ సెల్స్. సో ఈ విధంగా మనం ఏదైతే రిఫరెన్స్ లైన్స్ ఉన్నాయో ఆ రిఫరెన్స్ లైన్స్‌కి మనం షేడింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ షేడ్స్ ప్రకారం ఆటోమేటిక్‌గా యూజర్స్ అనేది ఓకే. ఇది మాక్సిమం లైన్ సేల్స్. ఈ గ్రీన్ కలర్ షేడింగ్ ఏరియా, ఈ లైట్ బ్లూ కలర్ షేడింగ్ ఏరియా వచ్చేసి యావరేజ్ సేల్స్ అనేసి ఐడెంటిఫై చేస్తారు. సో సేమ్ ఇదే విధంగా మనకి ఇంకా ఇక్కడ మనకి ఈ లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్ చార్ట్‌లో కూడా మనకి ఇచ్చాడు. సో ఇవన్నీ మనకి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ పవర్ బిఐ అప్డేట్స్ బ్లాగ్‌లో ఉన్నాయి. ఇక్కడ గనక మీరు ఇప్పుడు గమనించినట్లయితే నేను ఏదైతే మీకు ప్రాక్టికల్‌గా చేసి చూపించానో ప్రతి ఒక్కటి ఇక్కడ వాళ్ళు మనకి స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. మీరు దీన్ని ఈ డాక్యుమెంటేషన్ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. చూడండి నేను ఏదైతే రన్నింగ్ సమ్ కాలిక్యులేట్ చేశానో సేమ్ అదే ఇక్కడ చేశారు. సేమ్ అదే విధంగా రిఫరెన్స్ లైన్స్ నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ స్కాటర్ చార్ట్ తీసుకున్నాను. మీరు వాటర్ ఫాల్ చార్ట్‌కి, ఏరియా చార్ట్‌కి, లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్ చార్ట్‌కి ఇంప్లిమెంట్ చేయండి. అదే విధంగా కార్డ్‌ది కూడా. సో కాబట్టి ఈరోజు నేను ఏమేమి చెప్పాననేది ఒకసారి క్విక్‌గా రీక్యాప్ ఇస్తాను. పవర్ బిఐ అప్డేట్స్ మార్చ్ 2025 సమ్మరీలో నేను ముఖ్యంగా 3 టాపిక్స్ గురించి మీకు చెప్పాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి విజువల్ లెవెల్ కాలిక్యులేషన్స్‌లో ఆ సెల్ అనేది ఎలా హైలైట్ చేయొచ్చు. సెకండ్ వన్ అనేసి కార్డ్‌లో మనకి ఏదైతే మనం రిఫరెన్స్ లేబుల్స్ ఉన్నాయో అవి ఎలా రొటేట్ చేయొచ్చు. దానికి కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా యాడ్ చేయొచ్చు. అండ్ లాస్ట్ ఇందులో స్కాటర్ చార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో రిఫరెన్స్ లైన్ యాడ్ చేసి రిఫరెన్స్ లైన్‌కి మనం షేడింగ్ అనేది ఎలా యాడ్ చేయొచ్చు. ఇవి 3 చేసి చూపించాను. సో మీరు కూడా ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేసి నేర్చుకొని మీరు రియల్ టైమ్‌లో ఇంప్లిమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని మీరు లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.